కోటి రూపాయలు ఆదా చేయడం అన్నది చాలా మందికి ఒక జీవిత లక్ష్యం. అయితే కోటి రూపాయలు ఇక్కడ మాత్రం ఒక ఎంట్రీ టికెట్ మాత్రమే. వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. కోటి రూపాయల ఎంట్రీ టికెట్ అయినా ఇది మనకు కాదులే అనేసి వీడియో ఆపేయకండి. ఒక్క నిమిషం టైం ఇచ్చి వినండి. గతంలో ఇండియాలో ఎప్పుడు కూడా ప్రైవేట్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే బిజినెస్ మ్యాన్ కానీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ వీళ్ళు మాత్రమే ఇన్వెస్ట్ చేసే ఆస్కారం ఉండేది. అంటే నాన్ లిస్టెడ్ కంపెనీస్లో ఈక్విటీ కొనాలంటే ఇలాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళే పెట్టేవారు. కానీ ఇప్పుడు సెబీ ఇచ్చిన కొత్త రూల్ ప్రకారం ఏఐఎఫ్ కేటగిరీ 1లో మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కూడా కోటి రూపాయలు కనుక మన దగ్గర ఉన్నట్టయితే మీరు ప్రైవేట్ కంపెనీస్లో ఈక్విటీ తీసుకోవచ్చు. దీనివల్ల మీకు లాభం ఏంటంటే మెయిన్గా ఈ కంపెనీస్ అన్నవి లిస్టెడ్ కంపెనీస్ కావు. సో మార్కెట్లో ఫ్లక్చుయేషన్స్ వల్ల మీ ఈక్విటీ వాల్యూ పెరగడం తరగడం ఉండదు. కంపెనీ పర్ఫార్మెన్స్ బాగుంటే మీ ఈక్విటీ వాల్యూ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. మరిన్ని ఫినాన్షియల్ టిప్స్ కోసం మరిన్ని ఏఎఫ్స్ కోసం ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ కింద ఇచ్చిన లింక్ని మీరు రిజిస్టర్ అవ్వండి వెల్తీ యాప్. థ్యాంక్ యూ.